నమస్కారం సార్. సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజ్ తినండి అని. కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది, కాయగూరలు చాలా మంచిది. అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్, తినొచ్చా? ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా. ఇది నాన్ వెజిటేరియన్ అందరూ నా మీద ఏమనుకో నాకేం పర్వాలేదు. నేను 30 years నుంచి వెజిటేరియన్, more than 30. నా హిమోగ్లోబిన్ 15.2. నాకు వచ్చిన రకరకాల లిగమెంటేర్లు, డీవీటీలు అన్నీ కూడా నేను మినిమం డాక్టర్ల ఇన్వెషన్తో పోగొట్టుకున్నా. ఇప్పుడు 7 kilometers ఈ రోజు పొద్దున కూడా 7 kilometers కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన. నేను వెజిటేరియన్. బాగుంది. నా ఏజ్కి నాకు 60, నా ఏజ్కి నాకు స్కిన్ బాగుంది, మైండ్ అలర్ట్గా ఉంది. మదనపల్లి నుంచి హైదరాబాద్కి 600 kilometers సెల్ఫ్ డ్రైవింగ్ చేసేస్తా. దిగుతానే నిలబడి అప్పటికప్పుడే నా పని చేసుకుంటా. టైర్డ్నెస్ లేదు. మరి ఇంకేం హెల్త్గా, నేను వెజిటేరియన్ హెల్త్గా ఉన్నాను కదా లెక్క. నాన్ వెజ్ తింటేనే హెల్త్ వస్తుంది. నాన్ వెజ్ తినలేదే మరి హెల్త్గానే ఉన్నా కదా. రెండోది, మన వెజిటేరియన్స్ అనే దానికి 3 కారణాలు చెప్తా. అది నిజమా కాదని మీరు వెరిఫై చేసుకోండి. మన ఇంటెస్టైన్, వెజిటేరియన్స్ దేనికైనా ఇంటెస్టైన్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ వెరీ లాంగ్, 7 meters ఉంటుంది, 21 feet 22 feet ఉంటుంది. ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంటెస్టైన్. రెండోది, వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ నీళ్ళు తాగుతాయి. మేకలు, గొర్రెలు, జింకలు, ఏనుగులు అన్నీ తాగుతాయి. మనుషులు కూడా తాగుతాం. అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో. కొంచెమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి, గెతుకుతాయి. చూడండి మీరు. మూడోది చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనపడింది అనుకోండి, ఆడ పులిహార కనపడింది అనుకో, నోటి నీళ్ళు వస్తాయి. మామిడి పండు నోటి నీళ్ళు వస్తాయి, ఉసిరికాయ, చింతకాయ. అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి. మీకు నాన్ వెజిటేరియన్ కోడిని కోసి లేదా చేపలను పొట్ట కోసి అన్ని పెట్టామనుకో, మీరు ఏం చేస్తారు? ముక్కు మూసుకుంటారు కదా. మరి మీ ఫుడ్ కాదు కదా అది. ఇదే ఫుడ్ని మీ కంపు కొట్టుతా ఉండే ఫుడ్ని కుక్క ముందర పెట్టామనుకో, వాడి జొల్లు కారుతుందే, వాడి ఫుడ్ కదా అది. మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము, గార్లిక్, మిరప్పొడి అవి అని వేయించి అది వెజిటేరియన్గా ఉంది చూడు అని తింటా ఉంటారే. ఎందుకు? మీకు డోపమైన్ కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే. దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉంటారు. వెజిటేరియన్ తినడంలే. ఇంకొక కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి, 12 kilos ధాన్యము 1 kilo మాంసాన్ని తయారు చేస్తుంది. 12 kilos ధాన్యం, మొక్కజొన్న అయినా సజ్జలైన జొన్న ఏదైనా అప్రాక్సిమేట్గా 12 kilos ధాన్యాన్ని 12 4 200 grams 1/4 kilo తింటారు అనుకుంటే 48 మంది తింటారు. ఈ 12 kilos ధాన్యాన్ని 1 kilo మటన్ చేస్తా ఉండవు. సో 1 kilo ఇద్దరే తినేస్తారు. లేదు 4 తింటారు అనుకో, పోనీ 200 అనుకుంటే కూడా. సో 48 మందికి సరిపోయే భోజనము 4 తినేస్తా ఉన్నారు. రెండోది, ఈ ధాన్యం తయారు చేసేదానికి ఇన్ని నీళ్ళు కావాలి కదా. 1 లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తులేదు, ఇలా మర్చిపోయినా. 1 kg తయారు కావడానికి ధాన్యము, రైస్కి అయితే 1300 లీటర్లు, మొక్కజొన్నకైతే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం. మళ్ళీ ఈ కోడినో మేకనో పెంచేదానికి దానికి మళ్ళీ ధాన్యం వేసి, దానికి ఫీల్డ్ వేసి, గీళ్ళు వేసి, ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళీ దాన్ని తయారు చేసినాము. ఎంత కరెంటు, ఎంత న్యాచురల్ రిసోర్సెస్, ఎన్ని నది నీళ్లు, ఎంత రిసోర్సెస్ అవసరం ఏముంది? ఇది చెప్పేసి మనం నాన్ వెజిటేరియన్ మీ ఇష్టం. ఇంకా నేను తినొద్దు చెప్పాలా, తిని హ్యాపీగా ఉండండి. మేము తినకుండా కూడా హ్యాపీగా ఉన్నాము. మేము ప్రోటీన్ కోసమని సాయంత్రం పొద్దున్నే ఓకే మిల్లెట్స్, పల్లీల చట్నీ, పల్లీలు మంచి ప్రోటీన్ కదా. ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు, అలసందులు, బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడ్, పెసలు, ఆ తర్వాత ఇది శనగలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, ఇవన్నీ బాగా ఉడకబెట్టి దానికి బాగా తెరమాత పెట్టి ఆనియన్స్ వేసి, నిమ్మకాయ పిండి, కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నామనుకో రోజు వస్తుంది కదా ప్రోటీను. కొబ్బరి తురుము కూడా వేసుకుంటారా? టేస్ట్గా ఉండేదానికి. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని,
బ్రెయిన్కి టానిక్ కొబ్బరి. అందుకనే డాక్టర్ బిఎం వెంకటే గారు కొబ్బరిని సూపర్ అన్నారు. మనమే కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అని చెప్పి అందరూ కొబ్బరి అనేది బ్యాడ్ ప్రాపగండా, రాంగ్ ప్రాపగండా. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, అరగదు కొబ్బరి తింటే అంటుంటారు సార్ చాలా మంది. అదే ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగించాలి, మీ బాడీ రెడీ అవుతుంది, మీ సిస్టమ్ రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు, సాములు, రాగి ముద్ద, జొన్న రొట్టెలు దీన్ని బాగా పనిచేస్తూ ఉంటే దాన్ని అరిగించే దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం, మైక్రోబ్స్ లోపల తయారవుతాయి. మీరు స్టైల్గా ఇట్లా లోపలికి ఏదైనా బుడుక్కని లోపల పోయి చేశారనుకో, బుడుక్కని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తారు ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది. సో మీరు కొర్రలు, సాములు, జొన్న రొట్టెలు స్టార్ట్ చేశారనుకో, కొబ్బరి, శనగలు కొన్ని ఎక్కువ తినే స్టార్ట్ చేశారనుకోండి, ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే. వారానికి ఒక రోజే, రోజు కాదు. రోజు తాగితే గ్యాస్ ట్రబుల్ రావచ్చు. అవి తినేదాన్ని తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా. అది వారమో నెలలో పడుతుంది. అదే నాకు అరగలేదు నిలిపేస్తే ఎట్లా అరుగుతుంది? ఇప్పుడు చెరుకు పెట్టే గానిలో ఇనపరాళ్ళు పెట్టామనుకో, రాయి వేసామనుకో, కరుగుతుందా? అంతే కదా. మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది, దానికి కాదు. కొన్ని రోజులు ట్రై చేయండి. 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగండి పొద్దున్నే. బ్రెయిన్కి టానిక్ అది. మనకు ముసలితనంలో వస్తుంది చూడు, డెమెన్షియా, పార్కిన్సన్స్, అదిరే రోగాలు, ఇట్లా వాటికన్నిటికీ కౌంటర్ అవుతుంది. పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి నూనె 2 స్పూన్లు. చిన్నపిల్లలకు 1 స్పూన్, పెద్దలు 2-3 స్పూన్లు తాగండి. అది అద్భుతాలు చేస్తుంది. తర్వాత మీ బ్రేక్ఫాస్ట్తో పాటు 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, ఇవి తాగండి. మీరు 1 మంత్లో 2% హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇది అద్భుతం. ఇంకేం అవసరం లే. మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక గ్లాస్ బాటిల్లో నువ్వులు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి, ఫ్లేవర్ బాగుంటుంది. వేయించారు పెట్టండి. బెల్లం ముక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి. ఆర్గానిక్ బెల్లం, నల్ల బెల్లం, తెల్లగా ఉండేది కాదు. తెల్లగా ఒరిజినల్గా ఏమైనా రైస్ చేస్తే తీసుకోండి, కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు, అది మంచిది కాదు. హైడ్రోస్ అన్ని కలుపుతారు, అది మంచిది కాదు. పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు 2 రోజులు పెట్టండి. బెల్లం, పల్లీలు బెల్లం 2 రోజులు కొబ్బరి కొట్టేసి కొబ్బరి మొక్కలు బెల్లం పెట్టండి. సో మీరు లడ్డు చేయాలా, లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం ముక్క లోపల వేసుకోండి, లడ్డు లోపలనే తయారవుతుంది. ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది, లడ్డు చేసే టైం లేదు, బిజీ కదా. ఏదైనా చిన్న పని చెప్తే అమ్మా పని టైం లేదే అంటాడు. మరి ఇన్ని మిషన్లు, ఇంత అదృష్టం, ఇన్ని లిఫ్ట్లు, ఇంత కరెంటు, ఇన్ని గ్రైండర్లు, ఇన్ని వచ్చినాయి కదా, ఇంకా టైం లేకపోతే ఎట్లా? ఆ కిచెన్ను గౌరవించి ఎవరో ఒకరు డెడికేట్ అయ్యి అమ్మో నానమ్మో 2 ఉద్యోగం చేయకుండా మొగుడో 40 పాకం బాగా నేర్చుకొని ఆయన చేసి మంచి ఫుడ్ ఇంట్లో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్నీ చూసుకొని చాలా పెద్ద పని అది. తమాషగా మహిళలు ఏమంటారు, ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటాను అంటే ఇల్లు పెద్ద పని. నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన, ఆకర్షణీయమైన, అందమైన, అవసరమైన పని. దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతిలో పెట్టేసి పని వాళ్ళకి ఇచ్చేసి అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని. నేను చూసిన చాలామంది సాంబార్ రసం అంతా ప్లాస్టిక్ కవర్లో ఎత్తుకుంటాను. సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మైక్రో పార్టికల్స్ దాన్ని లీక్ అవుతాయి కదా, అవన్నీ తాగుతూ ఉంటారు. ఎంత అన్యాయం. క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతూ ఉంటాయి. అన్నీ మిస్టేక్లే. ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి. పెద్దోళ్ళు చెప్పాలా, టీచర్లు చెప్పాలా, స్కూల్లో చెప్పాలా, మనం మాట్లాడుకునే మాటన్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. పేరెంట్స్ ఈ పిల్లలకి ఆశ సంపాదించడానికి బిజీగా ఉండరు, టీచర్లు వాళ్ళ మార్కులు తెచ్చారు బిజీగా ఉండరు. ఇంక ఈ విషయాలు నేను ఎప్పుడు చెప్పాలా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వ్యవసాయము, పని, పాడి పంట, అట్లా చదువు, సంధ్య అన్నీ, అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలా అనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది. అందుకనే మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము, చేస్తా ఉన్నాము, వరి నాటు ఏదో కొన్ని చిన్న పనులు చేయించాలని కూడా చేస్తూ ఉన్నాము. నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్. ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం, చూసుకోవడం, న్యాచురల్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఏదో ఒకటి మోసుకొని మేము టమాటా బాక్సులు మోసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళము. అందుకనే మేము హాయిగా ఉన్నాము. ఇప్పుడు మేము వ్యవసాయ కుటుంబము, వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి, ఇంటి పనులు కూడా చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితో కలిసిపోగలుగుతాం. అసలు వ్యవసాయ విధానాలలో ఆ జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్సు.
సో ఇవి వీటిల్లో కలిసి బతుకుతా ఉన్నాం కాబట్టి మాకెవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లే. పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది మాకు. సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏం లే. ఏదో బస్సులో పోతా అంటే వాడికి ఏదో సమస్య నేనే ఎందుకు గుంతు రాగుంది థైరాయిడ్ ఏదో చెప్తా ఉంటా, మాట్లాడుతూ ఉంటా. మా పిల్లల ముందర ఏంది కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతుండవే, మాట్లాడేస్తావే అన్నాడు. కొత్త వాళ్ళతోనే కదా మాట్లాడాలా, వాడు దిగి వెళ్ళిపోతే వాడికి కూడా చెప్పేది. పాత వాడు ఎప్పుడైనా మాట్లాడవచ్చు చెప్తాను నేను. ఇప్పుడు అడగలే, ఇప్పుడు జనాలు అందరూ అలవాటు అయిపోయింది, ఇప్పుడు అడగరు ఎవరు. సో మనము కుటుంబం అనేది పెద్దది చేయాల. మీ భార్య బిడ్డలు పెంచేసి ప్రపంచమంతా నాదే చీమను కూడా తొక్కకుండా పోవాలా అనుకున్నామనుకో, మీ భార్య భర్తను ఇంకా బాగా ప్రేమించవచ్చు. ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించేప్పుడు ఇన్ని టన్నులు ప్రేమ ఉంటే మీ భార్య బిడ్డ ప్రేమించేది పెద్ద పనే, చాలా ఈజీ కదా. అందరూ వేస్ట్ ఫెలోస్ వేస్ట్ అనుకొని ఇంటికి వస్తానే లవ్ డార్లింగ్ అంటే ఎట కుదరుతుంది, అది చెత్త ఆలోచన చెత్తది. ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం కోరిలా. రిలేటివ్స్ ఏదైనా కష్టం వచ్చింది అనుకో, నాకు ఎవరు రాలేదు నడుస్తూ ఉంటాడు. ఏమైనా కష్టం వచ్చి నువ్వు పోయినావా, మరి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావమ్మా? రాంగ్, ఈ సైకాలజీ రాంగ్. మా ఇంట్లో మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరన్నా గెస్ట్ వచ్చాను అనుకో, ఎవరు ఏమైనా కూడా అది వన్కి వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే 70 వేడి నీళ్ళు ఉంటాయి, అన్నం చేసి ఏదో చేసి పత్రం చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూరేసి అన్న రెడీ ఉంది పోయి రానివాడు. మీరు ఉండారా, మీరు తింటారా, వచ్చినారా, మీరు తినేసి వచ్చింటారులే అన్న, ఈ మాట నేను లేవు. మీరు తింటా అంటే వంట చేస్తా, మీరు తింటారంటే వంట చేస్తా, ఏంది రాడు ఆయన ఏదో ఉన్నది. మీరు తినే వచ్చినామా, అయినా కొంచెం తినేసిపోతానండి, భోజనం వచ్చాము కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటున్నాండి, ఇట్లా వర్డ్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే యూనిట్గానే పోవాలంటే ఎంతమంది వస్తామో, ఎప్పుడు వస్తామో, దేంట్లో వస్తామో, వెజ్జా నాన్ వెజ్జా, పిల్లలు వస్తూ ఉండరా, ఇన్ని చేసే పిల్లలు వస్తారని తెలిస్తే మమ్మల్ని నెత్తిపెట్టి లోపల పెట్టేస్తారు. ఎందుకు వాళ్ళు ఎరగొట్టేస్తారని, వాళ్ళు పైన ఎక్కువ కాళ్ళు పైన పెట్టుకోలేరు. ఒరేనైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని మీరు ప్లాస్టిక్ కవర్ కూడా సావండి పెద్ద పెద్ద వాళ్ళందరూ. పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు, రొచ్చు పోస్తే పోతే తుడుచుకోండి, ఏమవుతుంది? ఎంత పిలిచేది ఎందుకు, వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు? అందుకే ఎవరు పిలవడంలే, ఎవరు ఇంటికి పిలవడం. ఓకే విల్ హ్యావ్ ఎ గెట్ టుగెదర్ ఎక్కడ అంటే సరోవర్ హోటల్ ఆడేది. ఇంటికి వస్తే గలీజ్ అయిపోతుంది, పని ఎక్కువ గలీజ్ అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలని. అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు, నా ఇల్లునే. ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటున్నాడు పిల్లోడు, కూతురు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే. ఏంది ఎక్కడికి పోతా ఉండరు రా స్వామి. అందుకే హ్యాపీనెస్ లేదు ఎవరికి, అంత సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయినారు. నిజంగా అసలు సూపర్ సార్, అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంతసేపు అయినా. పాటించండి, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్.